వర్గ ఓట్లు చూడండి, 10% 15% ఉంటారు రెడ్లు మాక్సిమం. మిగతా వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటారు. కుప్పంలో ఎంతమంది ఉంటారు కమ్మ, 10% 15% ఉంటారు. మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు అక్కడ గెలుస్తున్నాడు. ఇక్కడ ఇంకోటి మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్, అక్కడ ఉన్నది ఎవరు, పద్మశాలీలు ఎక్కువ, బీసీ ఎస్సీ ఎస్టీ ఎక్కువ. కమ్మ ఎంతమంది ఉన్నారని అసలు మంగళగిరిలో? మరి గెలిచాడు కదా ఆయన కూడా. మరి ఈయన మాత్రం ఎంతో ముందు భీమవరం గాజువాక కోరింది ఎందుకు? కాపులు ఎక్కువ ఉన్నారు, ఓడారు కాబట్టి. ఈ దఫా కాపులు ఉన్నటువంటి పిఠాపురం ఇంకా అంతకంటే ఎక్కువ కాపులు ఉన్నారు పిఠాపురం పర్సెంటేజ్, కాబట్టి అక్కడ ఎంచుకున్నారు. అది కాపు కులాన్ని ఉద్దేశించి కాదు, కాపు కులాన్ని నమ్ముకుని కాదు అని ఆయన అంటున్నారు. మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఏదన్నా అంటే మనం యాక్సెప్ట్ చేయాలి, బికాస్ ఈస్ గాడ్. అంటే కాపులు యాక్సెప్ట్ చేస్తారు, చేశారు కదా, చేయబట్టినే కదా నాయకుడు అయ్యారు. అప్పుడు ఓకే, ఇప్పుడు కాపు కులం నాకు సంబంధం లేదు, నేను ఆ కులానికి మాత్రమే నాయకుడు కాదు అని చెప్పడం వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. మన ఇంటి పిల్లాడు ఎలా మాట్లాడాలో తెలుసు. ఆ కుల పెద్దలు ఓవర్ యాక్షన్ బట్టి మన పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడాడు తప్పేమని భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కార్యకర్తల్లో యువతరంలో ఎవరు ఫీల్ అవుతున్నారు? ఎవడు ఫీల్ అవడు, తప్పేం లేదు. ఇంకా కుల పెద్దల్ని తిడుతున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా రాముకి లేకపోతే రమణకి లేకపోతే ఆ కుల పెద్దలందరూ కూడా నెల నెల జగన్మోహన్ రెడ్డి పేటిఎం ద్వారా 5 రూపాయలు 10 రూపాయలు వేస్తుంటే 5 రూపాయలకి 10 రూపాయలకు కక్కుర్తుపడి వీళ్ళు పవన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వ్యక్తులు అనేది వీళ్ళ భావన.